నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈ రోజు మన రెసిపీ ఏంటంటే బాదం పాలు చేసుకుందామండి. 70 బాదం పప్పులు తీసుకున్నానండి. తీసుకొని గిన్నెలోకి వేసుకున్నాను. బాదం పప్పులను బాగా కడిగి ఇంకా కొన్ని వాటర్ పోసుకొని ఒక 5 గంటలు నానబెట్టుకున్నాం. 5 గంటల తర్వాత బాదం పప్పులు బాగా నానాయండి. బాదం పప్పు మీదనే పొట్టంతా తీసుకున్నాం. బాదం పప్పు మీదనే పొట్టు తీసిన తర్వాత బాదం పప్పులను వాటర్ పోసి బాగా కడుగుదామండి. కడిగిన తర్వాత మిక్సీ గిన్నె తీసుకున్నాం. కొన్ని బాదం పప్పులు పక్కకు తీసుకొని కొన్ని బాదం పప్పులు మిక్సీ గిన్నెలు వేసుకుందాం. 1/2 లీటర్ పాలల్లో, ఇవి కాగబెట్టిన పాలు కాదండి, పచ్చి పాలు, 3 స్పూన్ల పాలు మిక్సీ గిన్నెలు వేసుకున్నాను. 2 యాలకులు వేసుకున్నాం. బాగా మిక్సీ పట్టుకున్నాం. ఎక్కడ బాదం పప్పు కనపడకూడదండి. బాగా నున్నగా పేస్ట్ లాగా ఉండాలా. ఒక కప్పు తీసుకొని మిక్సీ పట్టుకునే బాదం పేస్ట్ కప్పులోకి వేసుకుందామండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాం. ఒక గిన్నె పెట్టుకున్నామండి. 1/2 లీటర్ పాలు గిన్నెలు వేసుకుందాం. వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటా పాలను కాగబెట్టుకుందామండి. పాలు బాగా మరిగేటప్పుడు మిక్సీ పట్టుకునే బాదం పేస్ట్ ఉంది కదండి, బాదం పేస్ట్ వేసుకున్నాం. కలర్ కోసము కొంచెం కుంకుమ పువ్వు వేసుకున్నాం. కుంకుమ పువ్వు ఎందుకు వేసినానంటే పాలు ఎల్లో కలర్ కనపడడం కోసం కుంకుమ పువ్వు వేసినానండి. మీ ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదండి, బాగానే ఉంటాయి అట్లయినా కూడా. వేసుకున్న తర్వాత బాగా పాలను కలుపుదామండి. కొన్ని బాదం పప్పులు పక్కకు తీసుకున్నాం కదండి, ఆ బాదం పప్పులు సన్నగా కట్ చేసుకుని పాలల్లో వేసుకుందాం. పాలల్లో ఎందుకు వేసుకుంటున్నానంటే మనం బాదం పాలు తాగేటప్పుడు మధ్య మధ్యలో పంటి కింద పడతాయని బాదం పప్పులు వేసుకున్నాను. 5 స్పూన్ల చక్కెర వేసుకున్నాం. చక్కెర వేసుకున్న తర్వాత బాగా కలుపుదామండి, చక్కెర కలిసేటట్టుగా. ఒక నిమిషం పాటు చక్కెర వేసిన తర్వాత పాలను బాగా ఉడికించుకుందాం. ఒక నిమిషం తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి గిన్నెని కిందికి దింపుకున్నాం. పాలు చల్లగా అయిన తర్వాత ఒక గంట సేపు పాలను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం. మన బాదం పాలు రెడీ అయిపోయినాయండి. నా వీడియో గిన నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.